దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటే మొట్టమొదటిగా తనలో దైవికమైన లక్షణాలు ఉన్నాయా లేదా అని దేవుడు పరిశీలన చేస్తాడు. తన యొక్క ప్రవర్తనను దేవుడు పరిశీలన చేస్తాడు. అతను దేవునిపై ఆధారపడుతున్నాడా లేదా అని దేవుడు గమనిస్తూ ఉంటాడు. చూడండి, గొర్రెలు కాచుకునే దావీదు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే చక్రవర్తిగా మార్చబడ్డాడంటే అలాగూ దేవుడు దావీదును ఆశీర్వదించాడంటే దావీదులో దేవుడు దైవికమైన లక్షణాలు కనుక్కున్నాడు. అందుకని దేవుడు దావీదును అంతగా ఆశీర్వదించాడు. దావీదులో కలిగి ఉన్న దైవికమైన లక్షణాలు ఏవని మనం గమనిస్తే మొట్టమొదటిగా సమూయేలు రాసిన మొదటి అధ్యాయం 13వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తే దావీదట దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వాడట. హల్లెలూయ. దైవ చిత్తానుసారమైన మనస్సు అంటే ఆ మనసు ఎవరు కలిగి ఉంటారంటే ఆ మనసు కలిగి ఉన్న వారిలో ఉండే లక్షణాలు ఏమి అని మనం ఒకసారి గమనిస్తే వారు మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుని పరిచర్యను ప్రేమిస్తారు, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తారు, దేవుని కట్టడాలని ధర్మశాస్త్రాన్ని వారు ప్రేమిస్తారు. అట్టివారు దైవ చిత్తానుసారమైన మనసు గలవారు. దావీదుకి అలాంటి మనసు ఉంది. రెండవదిగా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. సుబుద్ధి అంటే ఏంటి? దావీదులో ద్వేషం కానీ, ఈర్ష్య కానీ, అసూర్య కానీ, మత్సరం కానీ దావీదుకు లేదు. దేవుడు ఎలాగైతే మంచి బుద్ధి దేవుడు దావీదుకి ఇచ్చాడో అట్టి మంచి బుద్ధి దావీదు కలిగి ఉన్నాడు. సౌలు దావీదును చూసి ఈర్ష్యపడుతున్నా దావీదు మాత్రం ఈర్ష్యపడలేదు. దావీదు మంచి బుద్ధితోనే సౌలును ప్రేమించాడు. మూడవదిగా దావీదు కలిగి ఉన్న మనసు ఏంటంటే దేవునిపై నమ్మకం ఉంచాడు. 40 దినములు గొల్లియాతు వచ్చి మీలో ఎవరైనా నన్ను జయిస్తారా అని ప్రగల్భాలు పలుకుతుంటే సౌలు భయపడ్డాడు. సౌలు కింద ఉన్న సైన్యం కూడా భయపడిపోయింది. కానీ ఇజ్రాయేలు జనాంగాన్ని తిరస్కరించుటకు నీవు ఏ పాటి వాడవు? ఇజ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా పక్షాన నీ మీదకు వస్తున్నానని వెళ్ళి గొల్లియాతుని చిన్న వడిసరాయితో దావీదు చంపేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దేవునిపై నమ్మకం ఉంచి దేవునిపై ఆధారపడి గొల్లియాతును దేవుడు జయించాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా దైవ చిత్తానుసారమైన మనసు నువ్వు కలిగి ఉండు. రెండవదిగా ఒక మంచి సుబుద్ధి నీవు కలిగి ఉండు. మూడవదిగా దేవునిపై ఆధారపడు, దేవుణ్ణి ప్రేమించు. అట్టి లక్షణాలు కలిగి దావీదు వలె మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను.